అందరికీ నమస్కారం. చంద్రబాబు షాకింగ్ నిర్ణయం. ఇక ముఖ్యమంత్రి ఆయనే. ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదోసారి కూడా ముఖ్యమంత్రిగా వస్తారంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు 4.0 వెర్షన్ ఇప్పుడే మొదలైందన్నారు. అదేవిధంగా ఐదోసారి కూడా తానే ముఖ్యమంత్రిగా వస్తానన్నారు. మంచి చేసే వారిని ప్రజలు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారన్న చంద్రబాబు కొన్ని రాష్ట్రాలలో ఒకే పార్టీ 30 ఏళ్లు పాలించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణంపై సభలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు డిసెంబర్ నుంచి వేసిన గేరు మార్చకుండా హై స్పీడ్‌తో అమరావతి పనులు చేపడుతున్నామన్నారు. అయితే ఎన్‌జీఓ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల భవనాలను 9 నెలల్లోగా పూర్తి చేస్తామని, 6 నెలల్లో ఎమ్మెల్సీ క్వార్టర్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మొత్తంగా వచ్చే 3 ఏళ్లలోపు అమరావతికి ఓ రూపం తెస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఏపీ జీవనాడి అయిన పోలవరానికి కూడా తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. చంద్రబాబు 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. మరోవైపు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ పాలన సాగిస్తున్నామన్న చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2027 విజన్ ఆధారంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు, అదేవిధంగా టీమ్ లీడర్‌గా తాను పనిచేస్తానని, మిగతా సభ్యులు కూడా ఇందుకోసం కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు అందరూ తమ నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు. 2047 నాటికి మీ నియోజకవర్గాన్ని ఎలా చూడాలని అనుకుంటున్నారో ఆ విజన్‌లో పొందుపరచాలని, ఆ దిశగా చేయాలని ఎమ్మెల్యేలకు సూచనలు సూచించారు. ప్రజలకు మంచి చేసేవారికి వారు ఎప్పటికీ గుర్తుపెట్టుకొని గెలిపిస్తారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.